హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఇందులో భాగంగా మొదటి చాప్టర్ శిశు అభివృద్ధి వికాసం అనే చాప్టర్ నుంచి గత ప్రశ్నాపత్రాల్లో అడిగిన ఇంపార్టెంట్ బిట్స్ 30 బిట్స్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మొట్టమొదటి ప్రశ్న మనం చూస్తే ఇక్కడ శాస్త్రీయ కార్యసాధక నిబంధనలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యము ఏది? శాస్త్రీయ కార్యసాధక నిబంధనలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఏది? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను పాస్ చేసి మీ ఆప్షన్ను ఇక్కడ నోట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఏ కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది, శాస్త్రీయ నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది అని ఆప్షన్ ఏ. ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధనలో జీవి క్రియాత్మకంగా, కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది. సి కార్యసాధక శాస్త్రీయ నిబంధన రెండిట్లో జీవి క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 4 కార్యసాధక శాస్త్రీయ నిబంధన రెండిట్లో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన సరైన వాక్యం మనం ఇక్కడ చూస్తే సరైన వాక్యం మనం చూద్దాం. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో శాస్త్రీయ నిబంధనలో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది, కానీ కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. శైశవ దశలో హన్వితలోని సాధారణ ఉత్తేజం అనే ఉద్వేగం వయసుతో పాటు అనుకూల మరియు ప్రతికూల ఉద్వేగాలుగా విభజితమైనను అధికంగా నవ్వటం చేస్తుంది. అన్వితలో కనిపించే వికాస సూత్రం అంటే అనుకూల ప్రతికూల ఉద్వేగాలు రెండు ఉన్నప్పటికీ కూడా ఆమె ఎక్కువగా నవ్వటం చేస్తుంది. ఆమెలో కనిపించే వికాస సూత్రం. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ డి వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట క్రమానికి సాగుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న మూర్తిమత్వానికి సంబంధించి సరైన వాక్యము. మూర్తిమత్వానికి సంబంధించి సరైన వాక్యం. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తికి మధ్య మూర్తిమత్వంలో మార్పులు ఉంటాయి. ప్రతి వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఒకే రకమైన మూర్తిమత్వము ఉండదు అనేది ఇక్కడ సరైన వాక్యం. 4వ ప్రశ్న మనం చూస్తే ఆన్ మెమరీ గ్రంథకర్త ఎవరు? ఆన్ మెమరీ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఎబ్బింగ్ హాస్ అని ఆయన ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. ఇది డైరెక్ట్ ప్రశ్న మై డియర్ ఫ్రెండ్. చాలాసార్లు కూడా అనేక ఎగ్జామ్స్లో రిపీట్ అయిన ప్రశ్న. తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతులకు కల్పించాల్సిన బోధనా గంటలు ఎన్ని? విద్యా హక్కు చట్టం ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రాథమిక తరగతులకు కల్పించాల్సిన బోధనా గంటలు. ఆప్షన్ ఏ 800, ఆప్షన్ బి 900, ఆప్షన్ సి 1000 అండ్ ఆప్షన్ డి 1100. The option is option A 800 hours. 800 గంటలు. అలాగే పని దినాలు, బోధనా దినాలు ఏంటంటే 200 దినాలు. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడు కల్పించిన ఒక సమస్యకు పల్లవి ఒకే పరిష్కారాన్ని సూచించగా స్టీవెన్ అనేక పరిష్కారాలను సూచించాడు. ఈ విద్యార్థుల్లో మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ఒక ఉపాధ్యాయుడు ఒక సమస్యను పిల్లలకి ఇచ్చాడు. వారిలో ఇద్దరున్నారు, పల్లవి, స్టీవెన్. పల్లవి ఏమో ఒకే పరిష్కారాన్ని సూచించింది, స్టీవెన్ మాత్రం అనేక పరిష్కారాలు చూపించారు. వీరిద్దరిలో ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ప్రజ్ఞ, సృజనాత్మకత. పల్లవిలో ఉన్నదేమో ప్రజ్ఞ,
స్టీవెన్‌లో ఉన్నదేమో సృజనాత్మకత. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005 ప్రకారం గణిత విద్యా ముఖ్య లక్ష్యం ఏది? గణిత విద్య ముఖ్య లక్ష్యం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ పిల్లల్లో తార్కిక ఆలోచనను పెంపొందించటం. ఆప్షన్ ఏ పిల్లల్లో తార్కిక ఆలోచనను పెంపొందించటం అనేది లక్ష్యం. తర్వాత ప్రశ్న, పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరికల్పన చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారని పరికల్పన చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ వైగాట్స్కీ, ఆప్షన్ బి కార్ల్ రోజర్స్, ఆప్షన్ సి నోమ్ చామ్స్కీ, ఆప్షన్ డి జీన్ పియాజే. మై డియర్ ఫ్రెండ్స్, ఇది టాపిక్ గురించి ఇంతకుముందే ఒక క్లాస్ చేసి ఉంచాను, దాన్ని చూడొచ్చు మీరు. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి నోమ్ చామ్స్కీ ఇస్ ద రైట్ ఆన్సర్. నోమ్ చామ్స్కీ ఈయన పిల్లల పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ మనోవైజ్ఞానిక ఈ భాషా విజ్ఞాన దీని గురించి వికాసం గురించి ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ ఇట్. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది, అనేక మందికి రికమెండేషన్ వెళ్తుంది. కాబట్టి మీరు ఇచ్చే లైక్ నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోలు మీ కొరకు చేయడానికి అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, తర్వాత ప్రశ్న మనం చూద్దాం. అభిరుచులు వైఖరులు దీనికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ ఇవి స్థిరంగా ఉండకుండా పరిస్థితులకు అనుకూలంగా మారుతాయి. ఆప్షన్ బి ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కల్పించి ఉంటాయి. ఆప్షన్ సి వీటిపై పరిసర ప్రభావం ఉంటుంది. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కల్పించి ఉంటాయి. అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 10. అభ్యసనానికి సంబంధించి సరైన వాక్యం ఏది? సరైన వాక్యం. ఏ అభ్యసన ఫలితం అనేది నిరంతరం ధనాత్మక స్వభావాన్ని చూపిస్తుంది. బి వ్యక్తికి సంక్రమించే శాశ్వత తాత్కాలిక ప్రవర్తన మార్పుల కలయికనే అభ్యసనం అంటాం. సి వ్యక్తికి పరిపక్వత ద్వారా సంక్రమించే మార్పు. డి ఏది కాదు. అండ్ ఫ్రెండ్స్, మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ 5 ఏవి కూడా అభ్యసనానికి సంబంధించినవి స్టేట్మెంట్స్ కావు. తర్వాత ప్రశ్న, ప్రజ్ఞకు సంబంధించి క్రింది వాటిలో సరికాని భావన ఏంటంటే ఏ అమూర్త ఆలోచన చింతనం, బి నూతన పరిస్థితికి అనుకూలంగా నడుచుకోవటం, సి అధిక సృజనాత్మకతను ప్రదర్శించటం, డి పైవన్. మై డియర్ ఫ్రెండ్స్, ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అధిక సృజనాత్మకతను ప్రదర్శించటం అనేది ప్రజ్ఞకి సంబంధించిన వాక్యం అనేది కాదు. తర్వాత ప్రశ్న, పాఠశాలలోని అజయ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు తన ఆత్మ సాక్షాత్కారాన్ని అనుసరించి తృప్తిగా పాఠ్యాంశాలను బోధిస్తే కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందిన వ్యక్తిగా గుర్తించాలి? ఆప్షన్ ఏ సాంప్రదాయ, ఆప్షన్ బి పూర్వ సాంప్రదాయ, ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ, ఆప్షన్ డి అనియత సాంప్రదాయ స్థాయి. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక వ్యక్తి తన భవిష్యత్తులో ఎలాగైతే ఉండాలనుకున్నాడో
ఆ స్థితిని సాధించినప్పుడు కలిగిన ఆ ఆనందాన్నే లేదా ఆ అచీవ్‌మెంట్‌నే ఆత్మ సాక్షాత్కారం అంటాం. సో, ఇక్కడ అజయ్ అనే ఉపాధ్యాయుడు పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని అది ఏ స్థాయి అంటామంటే ఉత్తర సంప్రదాయ స్థాయి అని అంటాం మనం. ఉత్తర సంప్రదాయ స్థాయి. తరువాత ప్రశ్న. ఒక విద్యార్థి క్రికెట్‌లో చూపే ప్రతిభ, ఆసక్తి చదువులో చూపించలేకపోతున్నాడు. వైయక్తిక భేదాల పరంగా ఈ భావనను ఏమంటారు? ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత భేదాలు. ఆప్షన్ బి వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ సి తరగతి వైయక్తిక భేదాలు. ఆప్షన్ డి అనువంశికత భేదాలు. ఒక విద్యార్థి ఉన్నాడు. అతను క్రికెట్‌లో బాగా ప్రతిభ చూపిస్తున్నాడు గానీ, చదువులో చూపించలేకపోతున్నాడు. అతనిలో ఉన్న ఆ యొక్క భావన ఏంటంటే ఆప్షన్ ఏ వ్యక్త్యంతర్గత భేదాలు. అంటే ఒక వ్యక్తిలో 2 లక్షణాలుంటాయి. ఒక విషయంలో ఆ వ్యక్తి చాలా ఉన్నతంగా ఉంటాడు. ఇంకొక విషయంలో చాలా పూర్‌గా ఉంటాడు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 'సచిన్ టెండూల్కర్'. ఈయన క్రికెట్ గాడ్ అని అంటాం. అంటే క్రికెట్‌లో అత్యున్నత స్థానాన్ని పొందాడు. కానీ చదువులో రాణించలేకపోయాడు. అంటే ఒకే వ్యక్తిలో 2 విభిన్నమైన ఆ లక్షణాలు ఉంటే దాన్ని మనం వ్యక్తంతర్గత భేదము అంటారు. తర్వాత ప్రశ్న. 14వ ప్రశ్న. ఏ మంత్రణ విధానంలో మంత్రణకుడు నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా ఉంటాడు? ఏ నిర్దేశిత మంత్రణం. బి అనిర్దేశిత మంత్రణం. సి శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. డి ఏది కాదు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్దేశిత మంత్రణం. నిర్దేశిత మంత్రణం. అంటే డైరెక్టెడ్ కౌన్సెలింగ్ అంటాం. డైరెక్ట్ కౌన్సెలింగ్ దీనిలో మంత్రణకుడు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్టివ్‌గా, కన్‌స్ట్రక్టివిస్ట్‌గా ఉంటాడు. తర్వాత ప్రశ్న. క్వెషన్ నంబర్ 15 ఫ్రెండ్స్. అనగననగా రాగమతి శైలిచునుండు తినగ తినగ వేము తీయనుండు అనే వాక్యములో ధారణ్-టైక్ నియమాల్లో దేనిని అనుసరిస్తున్నట్టుగా చెప్పవచ్చు? ఏ అభ్యాస నియమం. బి ఫలిత నియమం. సి సంసిద్ధత నియమం. డి వ్యతిరేక నియమం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అభ్యాస నియమం. అభ్యాస నియమం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అనగననగా రాగమతి శైలిచునుండు అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ వాయిస్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మంచి శృతి, వాయిస్‌లో మంచి క్లారిటీ వస్తుంది. పాటలు బాగా పాడగలరు అని ఈ పద్యానికి అర్థము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అనగాననగా అంటే ప్రాక్టీస్ చేయగా పర్ఫెక్ట్ అవుతారని అర్థం. సో, ఇక్కడున్న ధారణ్-డైక్ నియమం ఏంటంటే అభ్యాస నియమం. తర్వాత ప్రశ్న. తెలుగు బాగా తెలిసిన విద్యార్థి కన్నడ బాగా చదువుతుంది అంటే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఏ అనుకూల బదలాయింపు. బి శూన్య బదలాయింపు. సి ఏ ప్రతికూల బదలాయింపు. బి శూన్య బదలాయింపు. సి అనుకూల బదలాయింపు. డి ఏది కాదు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనుకూల బదలాయింపు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విద్యార్థికి తెలుగులో బాగా గ్రిప్ ఉంది. మంచి పట్టు ఉంది. తెలుగులో గ్రిప్ ఉండటాన్ని బట్టి కన్నడ కూడా ఈజీగా నేర్చుకోగలిగింది. అంటే తనకున్న ఆల్రెడీ నేర్చుకున్న ఒక దానితో ఇంకొక దాన్ని ఈజీగా నేర్చుకోవడాన్ని మనం అనుకూల బదలాయింపు అంటాం. ఎందుకంటే ఈ 2 లాంగ్వేజెస్ కూడా స్క్రిప్ట్ కూడా దగ్గరగా ఉంటది కాబట్టి తెలుగు బాగా తెలిసిన వారు కన్నడ కూడా కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల అభ్యసన బదలాయింపు. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి తరగతి గదిలోని వారందరికంటే అధిక ధారణ కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలోని ముఖ్య లక్షణం ఏది? అధిక ధారణ అంటే చదివింది ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోవడం. రిటెన్షన్ అంటాం. ఆప్షన్ ఏ నిత్య స్ఫూర్తి. ఆప్షన్ బి బట్టి విధానం. ఆప్షన్ సి పునరభ్యసనం. ఆప్షన్ డి మంచి వైఖరి.
యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి పునరభ్యసనం. పునరభ్యసనం. సో, ఒక విషయాన్ని గనుక మనం ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా రివైజ్ చేస్తే ఏందంటే, దాన్ని ఎక్కువ రోజులు జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ జరిగిన లక్షణం ఏంటంటే పునరభ్యసనం. తర్వాత ప్రశ్న, వ్యక్తిలోని ఉద్వేగాలపై ప్రభావం చూపే గ్రంథి. ఏ. అవటు గ్రంథి. బి. అధివృక్క గ్రంథి. సి. పీయూష గ్రంథి. డి. థైరాయిడ్ గ్రంథి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అధివృక్క గ్రంథి. దీనినే ఇంగ్లీష్‌లో అడ్రినలిన్ గ్లాండ్ అంటాం. దీన్నే పోరాట లేదా పలాయన గ్రంథి లేదా ఫైటింగ్ ఆర్ ఫ్లైట్ గ్లాండ్ అని కూడా అంటాం. ఈ గ్రంథి ఎప్పుడైతే మనం బాగా భయపడినప్పుడు లేదా బాగా ధైర్యంగా ఉన్నప్పుడు ఈ గ్రంథి రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్రశ్న 19వ ప్రశ్న. ఒక విషయాన్ని పదే పదే చదవటం లాంటి అతి అభ్యసనం దేనికి దారి తీస్తుంది? ఏ. తిరోగమన స్మృతి. బి. పురోగమన స్మృతి. సి. సందిగ్ధత. డి. మతిమరుపు. దేనికి దారి తీస్తుందంటే ఆప్షన్ బి పురోగమన స్మృతి. పురోగమన. ఒక విషయాన్ని పదే పదే మనం చదవటం వల్ల ఏమైందంటే దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అభ్యసనం జరుగుతుంది. పురోగమన స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20. ఉపాధ్యాయునికి విద్యార్థి యొక్క పలకాబలపం, నోట్బుక్ పెన్ లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావటం. ఉపాధ్యాయునికి విద్యార్థిని చూడగానే అతని పలకబలకం అలాగే నోట్బుక్ పెన్ను లాంటి భావనలు ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తే దారన్ డైక్ ప్రకారం అది ఏ నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సామీప్యత నియమం. ఆప్షన్ బి సారూప్యత నియమం. ఆప్షన్ సి సంబంధిత నియమం. ఆప్షన్ డి బహుళ ప్రతిస్పందన నియమం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ సామీప్యత నియమం. సామీప్యత నియమం. నెక్స్ట్ ప్రశ్న మై డియర్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 21 మనం చూద్దాం. చిన్నతనంలో పిల్లలు ఎవరి సహాయం లేకుండా తమంతట తామే బొమ్మలతో ఆడుకోవడం అనేది ఏ రకమైన ప్రేరణగా చెప్పవచ్చు? ఏ. అంతర్గత ప్రేరణ. బి. బహిర్గత ప్రేరణ. సి. సాధన ప్రేరణ. డి. కృత్రిమ ప్రేరణ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ. అంటే పిల్లలకి మనం బొమ్మలతో ఆడుకోమని చెప్పవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు బొమ్మలను చూసినప్పుడు. కాబట్టి రైట్ ఆప్షన్ ఏంటంటే అంతర్గత ప్రేరణ. తర్వాత ప్రశ్న, ప్రజ్ఞామాపన పితామహుడు. ప్రజ్ఞామాపన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటారు? ఏ. గాల్టన్. బి. సైమన్. సి. బినే. డి. టెర్మాన్. యువర్ ఆప్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ విత్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రజ్ఞామాపన పితామహుడు అతన్ని బినే అని చెప్తాం. బినే. క్వశ్చన్ నెంబర్ 23. విద్యార్థి విహారయాత్రకు వెళ్ళి నదిలోని చేపలను పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశీలనగా చెప్పవచ్చు? ఏ. అనియంత్రిత పరిశీలన. బి. అసహజ పరిశీలన. సి. సహభాగేతర పరిశీలన. డి. సహభాగి పరిశీలన. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అనియంత్రిత పరిశీలన. ఒక విద్యార్థి విహారయాత్రకు వెళ్ళాడు. అక్కడ నదిలో చేపల్ని చూశాడు. ఆ చేపలను పరిశీలించాడు. కాబట్టి అనియంత్రిత పరిశీలన అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు పరిశీలించమని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి తనంతట తానే పరిశీలించాడు కాబట్టి అది అనియంత్రిత పరిశీలన. తర్వాత 24వ ప్రశ్న, కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికాని వాక్యం. ఏ. వ్యక్తిగత బోధనం. బి. తక్షణ పునర్బలనం.
సి విద్యార్థి నిష్క్రియాత్మం, డి స్వయం బోధన. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి విద్యార్థి నిష్క్రియాత్మకం అనేది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ కార్యక్రమయుత అభ్యసనంలో విద్యార్థి ఎప్పుడు కూడా క్రియాత్మకంగా ఉంటాడు. తర్వాత ప్రశ్న, శిశు కేంద్రీకృత బోధన అని దీనిని అంటారు. శిశు కేంద్రీకృత బోధన. మై డియర్ ఫ్రెండ్స్, ఆప్షన్ను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ, పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయడం అనేది శిశు కేంద్రీకృత బోధన, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ అని మనం చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 26, క్రింది దశల్లో ముఖ్యమైన దశగా ఏ దశను పేర్కొంటారు? ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ సి కౌమార దశ, అలాగే ఆప్షన్ 4 శైశవ దశ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి కౌమార దశ అనేది కరెక్ట్ ఆన్సర్. ముఖ్యమైన దశగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ద మోస్ట్ వల్నరబుల్ స్టేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 27 మనం చూస్తే, ఒక పాఠశాలలో ఒక అల్లరి పిల్లవానిని తోటి విద్యార్థులు అల్లరివానిగా సంబోధిస్తే ఆ విద్యార్థి కాదు అని గట్టిగా విభేదిస్తే ఇక్కడ ఆ విద్యార్థి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ సానుభూతి, ఆప్షన్ బి నిరాకరణ, ఆప్షన్ సి ప్రాయశ్చిత్తం, ఆప్షన్ డి ఉదాత్తీకరణ. పిల్లలు ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ పిల్లవాడిని చూసి అందరు కూడా అల్లరి పిల్లవాడా అని సంబోధిస్తున్నారు. కానీ అతను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఒక రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ రక్షక తంత్రమే నిరాకరణ అనే రక్షక తంత్రం. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28, ఒక వ్యక్తికి తనకిష్టమైన 2 ఉద్యోగాలు ఒకేసారి వస్తే ఎందులో చేరాలో నిర్ణయించుకోలేక ఇబ్బంది పడటం అనేది ఏ రకమైన సంఘర్షణ అవుతుంది? ఏ ఉపగమ పరిహార, బి పరిహార పరిహార, సి ఉపగమ ఉపగమ, డి ద్వి ఉపగమ పరిహార. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 2 ఉద్యోగాలు కూడా ఇష్టమైన ఉద్యోగాలే. వాటిలో ఏది చేరాలో తేల్చుకోలేకపోయే మానసిక సంఘర్షణని మనం ఏమంటామంటే ఆప్షన్ సి ఉపగమ ఉపగమ, ఉపగమ ఉపగమ అని అంటాం. అంటే 2 ఇష్టమైనవి, 2 కావాలి అనిపించే, 2 సొంతం చేసుకోవాలి అనిపించే, దేనిని కూడా వదులుకోకూడదు అనిపించే 2 ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఏదో ఒక దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తిలో కలిగే మానసిక సంఘర్షణనే ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాం. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పొందే అభ్యసనం ఏది? ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పొందే అభ్యసనం ఏది? ఏ పరిశీలన అభ్యసనం, బి అంతరదృష్టి అభ్యసనం, సి కార్యసాధక అభ్యసనం, డి యత్నదోష అభ్యసనం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అంతరదృష్టి అభ్యసనం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అంతరదృష్టి అభ్యసనం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం చివరి ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్న మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 30 మనం చూస్తే, పియాజే ప్రకారం శిశువు ఏదైనా క్రొత్త అనుభవాన్ని పొందినప్పుడు అతడు అంతకుముందు అనుభవాలతో పోల్చి చూసుకోవడం అనే భావనను ఏమంటారు? ఏ స్కిమాటా, బి సాంశీకరణం, సి సంశ్లేషణ, డి అనుగుణ్యం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి సాంశీకరణం ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక వ్యక్తి ఒక కొత్త అనుభవం, అంటే ఒక పిల్లవాడు ఆ మేకను గనక చూసినప్పుడు అంతకుముందు అనుభవం ఏంటంటే అతను కుక్కను చూసిన అనుభవం ఉంది. మేకకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి కుక్కలాగా మేకకు కూడా తోక ఉంది కాబట్టి మేకను కూడా
కుక్కగా అనుకోవడం, దానిని పోల్చి చూడడాన్ని సాంశీకరణం అని అంటాము. ఇవి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ 30 ప్రశ్నలు. కాబట్టి ఈ వీడియో మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే మరొకసారి మీకు రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.